హలో స్టూడెంట్స్, ఈరోజు స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మనం చూద్దాం. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. స్పెసిఫిక్ ఛార్జ్ మనం ఏ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం? E/m. సో స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ముందు E వాల్యూ తెలియాలి, M వాల్యూ తెలియాలి. అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలి. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలి అంటే మాస్ అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది కాబట్టి మూవ్ అయ్యే ఎలక్ట్రాన్ మాస్ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏముంది మన దగ్గర? మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? మాస్ ఎట్ రెస్ట్. దట్ మీన్స్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్ రెస్ట్ బై square root of 1 minus v by c whole square. ఈ ఫార్ములా వేస్తే మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ వస్తుంది మనకి. సో దీంట్లో v ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. V is velocity of electron and C is velocity of light. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్కి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు ఈక్వల్ కాదు. ఇది అబ్జర్వ్ చేయాలి మనం. వెలాసిటీ ఆఫ్ లైట్కి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు ఈక్వల్ కాదు. మనం ఫస్ట్ కండిషన్ ఏం చేద్దామంటే ఒకవేళ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ వెలాసిటీ ఆఫ్ లైట్కి ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటే ఇఫ్ v ఈక్వల్ టు c దెన్ ఏమైపోతుంది? ఇప్పుడు మనం v ప్లేస్లో c రాయాలి. దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు mass of electron at rest by square root of 1 minus నేను v ప్లేస్లో c రాసేయాలి. c by c whole square. సో cc cancel. That equal to mass at rest by square root of 1 minus 1. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? దట్ ఈక్వల్ టు మాస్ ఎట్ రెస్ట్ బై 0. దట్ మీన్స్ ఎనీథింగ్ బై 0 ఈజ్ infinity. That means if velocity of electron becomes equal to velocity of light, then mass of moving electron is infinity. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ తీసుకుందాం. ఏ కండిషన్స్ తీసుకుందాం? వెలాసిటీ ఆఫ్ లైట్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది అని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఇప్పుడు కొన్ని కండిషన్స్. ఇఫ్ v ఈక్వల్ టు 1 తీసుకుంటాను, c ఈక్వల్ టు 5 అనేది తీసుకుంటాను. ఇలా 2 కండిషన్స్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను మనకు అర్థమవటం కోసమే. v ఈక్వల్ టు 1 అండ్ c ఈక్వల్ టు 5 అయితే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు mass at rest by square root of 1 minus 1 by 5 whole square. ఇది మనం రాయాల్సింది. మాస్ ఎట్ రెస్ట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 1 by 5 whole square. దీన్ని ఎలా రాయొచ్చు నేను? దట్ ఈజ్ మాస్ ఎట్ రెస్ట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 1 by 25. సో దట్ ఈక్వల్ టు మాస్ ఎట్ rest by square root of 25 minus 1 అంటే 24 by 25 ఇది. సో దట్ ఈక్వల్ టు మాస్ ఎట్ రెస్ట్ బై ఇక్కడ నేను ఎంత రాయాలో చూద్దాం. ఇక్కడ 24లో 25 క్యాన్సిల్ అవ్వదు. సో ఈ వాల్యూ తక్కువ ఉంది, ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను 0 అని రాయాలి. సో రాస్తున్నాను 0. రూట్లో ఈ వాల్యూని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 24లో 25 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి
నేను 0 పాయింట్ అని రాస్తే ఇక్కడికి ఒక 0 వస్తుంది, అంటే పైన 240 ఉన్నట్టు, కింద 25 ఉన్నట్టు. ఎలా క్యాన్సిల్ చేద్దాం? ఇప్పుడు 240లో 2 100s ఉన్నాయి, ఒక్కొక్క 100లో 25s 4 ఉంటాయి, అంటే 100లో 25 4 టైమ్స్, ఇంకొక 100లో 25 4 టైమ్స్, అంటే 200లో 25 8 టైమ్స్ అయింది ఇప్పటికి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది? 4 పక్కన 0 ఉంది కాబట్టి 40. 40లో కూడా ఒక 25 ఉంటుంది కదా. సో 100లో 4 25s, ఇంకొక 100లో 4 25s, 40లో 125, టోటల్ 925s, అంటే ఇక్కడ 0.9, అంటే 25 9s ఎంత అంటే 225. ఇప్పుడు 240లోంచి 225 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? ఇంకా జస్ట్ 15 ఉంటుంది అంతే. పాయింట్ ఇక్కడ రాసాం, మనం పాయింట్ రాసాం కాబట్టి 15 పక్కకు 0 వస్తుంది, అంటే ఇప్పుడు 150 అయింది. 150లో 25 టైమ్స్, 100లో 4 25s ఉంటాయి, 50లో 2 25s ఉంటాయి, టోటల్ 6. సో దీని వాల్యూ ఎంత? 0.96. ఇప్పుడు కండిషన్ చేంజ్ చేద్దాం. ఇఫ్ v ఈక్వల్ టు 2 అండ్ c ఈక్వల్ టు 5, v ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 5 అయితే ఏమవుతుంది? దెన్ m ఈక్వల్ టు మాస్ ఎట్ రెస్ట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v ప్లేస్లో 2, c ప్లేస్లో 5 హోల్ స్క్వేర్, that equal to mass at rest by square root of 1 minus 4 by 25. This is 1 minus 4 by 25. That equal to mass at rest by square root value ఇది ఎంత అవుతుంది? 25 minus 4 ఎంత? 21. 21 by 25. That equal to మాస్ ఎట్ రెస్ట్ బై, ఈ వాల్యూ చూద్దాం. 21లో 25 క్యాన్సిల్ అవ్వదు, సో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? 0 పాయింట్ అని రాస్తున్నాను. 0 పాయింట్ అని రాస్తే ఇక్కడికి 0 వస్తుంది, అంటే ఇక్కడ పైన వాల్యూ ఎంత ఉందంటే 210 ఉంది. 210లో 25 టైమ్స్, 200లో 25 4 టైమ్స్, సారీ 200లో 25 8 టైమ్స్, 100లో 25 4 టైమ్స్, 200లో 25 8 టైమ్స్. సో 8 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 1 పక్కన 0 ఉంది, అంటే మనకి మిగిలింది ఎంత? 10 మిగిలింది మనకి. పాయింట్ రాసాం కాబట్టి 10 పక్కకి ఎంత వస్తుంది? 0 వస్తుంది, అంటే ఇప్పుడు 100 ఉంది. 100లో 25 టైమ్స్ అంటే 4 టైమ్స్. సో ఇది సెకండ్ కండిషన్. ఇంకొక థర్డ్ కండిషన్ కూడా చూసి మనం ఈ బై ఎం వాల్యూకి వెళ్దాం. If v ఈక్వల్ టు 3 అండ్ c ఈక్వల్ టు 5, ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ v ఈక్వల్ టు 3 అండ్ c ఈక్వల్ టు 5, దెన్ మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు మాస్ ఎట్ రెస్ట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 by 5 whole square, that equal to mass at rest by square root of 1 minus 9 by 25, that equal to mass at rest by square root of 25 minus 9. 25 minus 9 means 16. 16 by 25, that equal to mass at రెస్ట్ బై. ఇప్పుడు రూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక చేసినట్టు రూట్ ఆఫ్ 16లో 25 క్యాన్సిల్ అవ్వదు, సో 0 పాయింట్ అని రాస్తే ఇక్కడ 6 పక్కకి 0 వస్తుంది, సో 160. 160లో 25 టైమ్స్, 160లో 100 ఉంది, అంటే 100లో 25 4 టైమ్స్, 60లో 25 2 టైమ్స్, టోటల్ 6 టైమ్స్. సో 6 టైమ్స్ ఎంత? 150. 160లో నుంచి 150 మైనస్ చేసేస్తే మనకు ఉండేది 10. పాయింట్ రాసాం కాబట్టి 10 పక్కకి 0 వస్తుంది, అప్పుడు 100. 100లో 25 4 టైమ్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ increases from 1 to 2 and 2 to 3, then the root value which is present in డినామినేటర్లో ఉన్నటువంటి ఈ రూట్ వాల్యూ గ్రాడ్యువల్గా ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. దీన్ని ఈ రూట్ వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, అంటే డినామినేటర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను. ఫార్ములా రాస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. మాస్ ఆఫ్ electron, moving electron, mass of moving electron equal to mass at rest by square root of ఈ స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ ద మాస్ ఆర్ ద రూట్ వాల్యూ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రూట్ వాల్యూ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. రూట్ వాల్యూ డిక్రీజ్ అయితే ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అంటే పైన వాల్యూ స్టాండర్డ్గా ఉండి కింద వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే ఈ టోటల్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. దట్ మీన్స్ మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఏమని రాయాలి ఇప్పుడు మనం? As the velocity of electron increases, velocity of electron increase అవుతూ ఉంటే the value which is present in denominator gradually decreases. If the value present in denominator gradually decreases, the total value, that means mass at rest by root of this denominator value, ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏం ఇంక్రీజ్ అయినట్టు? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయినట్టు. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఇప్పుడు మనం స్పెసిఫిక్ ఛార్జ్కి వద్దాం. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు ఏమని రాయాలి మనం? E/m. మనం ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేసింది ఈ వాల్యూ. ఆ వాల్యూ ఏమవుతుందని తెలిసింది మనకి? ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్, mass of electron also increases. If mass of electron increases, then this E/m value gradually decreases. ఎందుకంటే E అనేది కాన్స్టెంట్, ఈ వాల్యూ పెరుగుతుంది. న్యూమరేటర్లో ఉన్న వాల్యూ కాన్స్టెంట్గా ఉండి డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఫైనల్గా మనం రాయాల్సింది ఏంటంటే as the velocity of electron increases, specific charge of electron decreases. So velocity of electron increase అవుతా ఉంటే స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుందని మనకు తెలిసింది? డిక్రీజ్ అవుతుంది అని తెలిసింది. సో మొత్తం ఇప్పుడు ఓవరాల్గా ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే E/m వాల్యూ చూడాలి. E/m వాల్యూ మనకు తెలియాల్సింది ఏంటి? ఛార్జ్ తెలియాలి, మాస్ తెలియాలి. మాస్ తెలియాలి అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. సో మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఫార్ములా ఏంటి? మాస్ ఎట్ రెస్ట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - v/c హోల్ స్క్వేర్. v ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఎప్పుడు ఈక్వల్ కాదు. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ కన్నా తక్కువే ఉంటుంది. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఒకవేళ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ బికమ్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ అయితే మనం ఈ ఫార్ములాలో ఏం చేస్తాం? v ప్లేస్లో c రాస్తాం. v ప్లేస్లో c రాస్తే క్యాన్సిల్ అయిపోయింది. 1 - 1 అంటే మనకి 0 వచ్చింది. 0 అంటే ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు కొన్ని కండిషన్స్ని తీసుకొని మనం ఏం చేద్దామంటే మనం వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందో అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మనం. సో వెలాసిటీ ఆఫ్ లైట్ కన్నా వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ తక్కువ తీసుకున్నాను. ఇలా నేను క్యాల్కులేట్ చేస్తే నాకు వాల్యూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.96 వచ్చింది. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కొంచెం ఇంక్రీజ్ చేశాను, వెలాసిటీ ఆఫ్ లైట్ని అట్లాగే ఉంచాను.
సో ఈ వాల్యూ డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్, as the velocity of electron increases, the value present in denominator gradually decreases. ఈ వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే ఈ రూట్లో ఉన్న వాల్యూస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఫార్ములాలో దీన్ని రాసి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే న్యూమరేటర్ల వాల్యూ అలాగే ఉంటుంది, డినామినేటర్ల వాల్యూ డిక్రీజ్ అవుతుంటే టోటల్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏం ఇంక్రీజ్ అయినట్టు, మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయినట్టు. ఈ ఇంక్రీజ్ అయినటువంటి మాస్ని ఇక్కడ రాయాలి, మనం ఎం దగ్గర రాయాలి. మళ్ళీ ఇది కాన్స్టెంట్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్గా ఉంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. సో యాజ్ ద వెలాసిటీ ఆఫ్ electron increases, specific charge of electron gradually decreases. As the velocity of electron increases, specific charge of electron gradually decreases. సో ఇట్లా మనం వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని స్పెసిఫిక్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది అని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాం. సో ఈ వీడియో మీకు అర్థమైతే, నచ్చితే మీరు ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ప్రోటాన్ డిస్కవరీ చూసి ప్రోటాన్ ఈబయం వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దాని తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఇస్తే ఆ పార్టికల్స్ యొక్క ఈబయం వాల్యూస్ ఎలా ఉంటాయని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ మీరు కనుక ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ subscribe my channel.